హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే వాటర్ గండికి వచ్చాను. ఈ వాటర్ గండి మీకు ఎలా ఉందని చూపించడానికి వచ్చాను అనమాట. ఇక్కడ నుంటే నేను వీడియో స్టార్ట్ చేస్తున్నాను. చూస్తున్నాను ఫ్రెండ్స్, మీకు వాటర్ గండి ఎలా ఉంది ఏమి అనేది ఈ వాటర్ గండి మొత్తం మీకు చూపిస్తాను నేను. కానీ అయితే ఈ వాటర్ చాలా డేంజర్ అనమాట. చాలామంది స్విమ్మింగ్కి వచ్చి చాలామంది గల్లంత అయిపోయారు. అలాంటి వాటర్ గండికి అయితే నేను వచ్చాను. మీకైతే ఈ వీడియో చూపిస్తాను ఈరోజు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. కంటిన్యూ వీడియో. చూడొచ్చు మనము, చాలా పెద్ద ఏరియా అనమాట ఇది. రండి, మీకు ఇంకా చాలా మంది చూపిస్తాను. కంటిన్యూ చూస్తూనే ఉండండి. చూడొచ్చు మనము మొత్తానికైతే వాటర్ గంటకి అయితే వచ్చాం కాబట్టి వాటర్ గంటలో మనము ఎలా ఉంది ఏమి, ఇక్కడ చాలామంది స్నానాలు కూడా చేస్తూ ఉంటారు. ఎక్కడ మంచి ప్లేస్ స్నానం చేయడానికి, ఎక్కడ దిగచ్చు ఎక్కడ దిగకూడదని కూడా నేను వీడియోలో చూపిస్తాను అనమాట. చూస్తూనే ఉండండి. అంటే మామూలుగా వాటర్ గంటకి వచ్చిన వాళ్ళంతా అంటే అవగాహన లేక ఏడంటే ఆడ స్నానాలు చేయడానికి దిగుతుంటారు అనమాట. మనమైతే ఈ వీడియోలో ఎక్కడికి వచ్చి స్నానాలు చేయాలి కూడా చూపిస్తాను. సేఫ్గా వచ్చి స్నానాలు చేసి మళ్ళీ సేఫ్కి వెళ్ళండి. ఏడంటే ఆడ దిగద్దు, చాలా డేంజరు. మొత్తం వచ్చేసి సుడిగుండలు అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడికి వస్తే కానీ చూపిస్తాను, వచ్చేయండి. ఈరోజు సండే కాబట్టి చాలామంది వచ్చారు వాటర్ గండికి ఈరోజు. నా వెహికల్ అయితే అక్కడ పెట్టాను, ఫుల్ ట్రాఫిక్ వస్తుందని. మళ్ళీ ట్రాఫిక్ మళ్ళీ ఇబ్బంది కదా. ఈరోజు సండే కాబట్టి చాలామంది వస్తారనమాట. ఎన్ని వెహికల్స్ వచ్చాయి కూడా చూపిస్తాను ఈరోజు. ఎందుకంటే ఫ్యామిలీలతో చేస్తారనమాట ఈరోజు చాలామంది. చూడొచ్చు, ఈ పక్కనే ఏటు సైడు అంటే ఆనుకొని మళ్ళీ ఆనుకొని కాదు కానీ కొద్దిగా డిఫరెన్స్లో ఒక తోట అయితే ఉంది, మామిడి తోట. చూడొచ్చు, చూడండి జనాలు ఎలా వెళ్తున్నారు. చాలా రష్ ఉంటుంది ఈరోజు, సండే కదా అని చెప్పేసి మనం కూడా వచ్చాము. చూసాం ఎలా ఉంటుందో. మీకు ఆ ప్లేస్ చూపిస్తాను. ఆ ప్లేస్లోనే స్నానం చేయండి, వేరే ప్లేస్కి వెళ్ళొద్దు, ఎక్కడ స్నానం చేయొద్దు, ఎందుకంటే డేంజర్ కాబట్టి. ఓకేనా. ఇక్కడ చూడొచ్చు, పార్కింగ్ అసలు వెహికల్స్ పెట్టుకోవడానికి కూడా లేదు, అలా ఉంది పరిస్థితి. చాలామంది ఇబ్బంది పడుతూ కూడా ఉన్నారు. అంటే వాటర్ నుండి ఏముంది అనుకోవచ్చు, కానీ వాటర్ ఉంది, ఇక్కడ టెంపుల్ ఉంది, అందువల్ల అంతా వస్తారు అనమాట. మొత్తం జామ్ అయిపోయింది పార్కింగ్. చూడండి, లోపల గుడి టెంపుల్ ఉందన్నమాట, శివుడు. జనాలు అయితే చాలామంది వస్తున్నారు. ఇక్కడ వచ్చేసి చూడండి, ఇది మనం స్నానాలు చేయాల్సిన ప్లేస్ అయితే ఇదే ప్లేస్లోనే స్నానాలు చేయాలి. ఎక్కడంటే అక్కడ స్నానాలు చేసి లోతుకి వెళ్ళి ఇబ్బందులు పడద్దు. ఈ వీడియో తీయడం కూడా కారణం అదే, మనము అందువల్లే తీసాము ఈ వీడియో. అవగాహన కోసము చాలామంది వాటర్ గండి అని వస్తారు, పిల్లలతో వస్తారనమాట. వచ్చి చాలా ఇబ్బందులు పడుతుంటారు, చాలా సంతోషంగా వస్తారు. ఒక్కోసారి చాలామంది ఏడుస్తూ వెళ్తారు అనమాట. అలాంటి పరిస్థితులు వస్తాయి కాబట్టి వాటర్ గండికి వస్తే కన్నా చాలా జాగ్రత్తగా ఇక్కడ చూడండి, ఒకరికి తోడుండి దగ్గరుండి చూసుకుంటూ స్నానాలు చేస్తున్నారు అనమాట. అంటే జాగ్రత్తగా ఉండాలి కాబట్టి, మరి లోతుకి వెళ్తే ఇబ్బంది అవుతుంది. అందుకు ఇది స్నానాలు చేసే ప్లేస్ అయితే ఇది. ఆడంటాడైతే స్నానాలు చేయొద్దండి, ఇక్కడే స్నానాలు చేయండి. మీకు మిగతా ప్లేస్ కూడా చూపిస్తాను, చూస్తూనే ఉండండి. కొద్దిగా ముందుకు వెళ్ళి చూపించి మిగతా ప్లేస్ చూపిస్తాను మీకు. చూడవచ్చు, జనాలు కిటకితలు ఆడుతున్నారు. అంటే మధ్యలో
అంటే వాటర్ లేదు కదా, అది సేఫ్ ప్లేసే కానీ అక్కడ వెళ్ళాలనే కూడా వాళ్ళే వెళ్ళాలి, అలవాటు వాళ్ళే వెళ్ళాలి, 5 గంటలు వెళ్ళకూడదు అనమాట. చూసారు కదా ఎట్లున్నదో పరిస్థితి. ఓకే, మీకు ఇంత ప్లేస్ వచ్చేయండి. నా చెప్పులు జాడితే నేను రాను, మీరే పోండి. జనాలు చాలా ఎక్కువ వచ్చారు ఈరోజు. కార్తీక ఇది దీపాలు వెలిగించడానికి, నీళ్ళల్లో వేయడానికి కూడా వచ్చారు చాలామంది. చూడొచ్చు మనం, వస్తూనే ఉన్నారు, చాలామంది వస్తూనే ఉన్నారు, పోతున్నారు వస్తున్నారు. వాటర్ అయితే ఫ్లోయింగ్ అయితే ఎక్కువ ఉంది. దీపాలు వెలిగించే వాళ్ళు వస్తున్నారు, ఎట్లా పడితే అట్లా. చూడొచ్చు మనం. మనమైతే ఇప్పుడు గుడి ఆవరణంలోకి అయితే వచ్చాము. ఇక్కడ చాలా మంది జనాలు అయితే ఉన్నారు. ఇక్కడ ప్రోగ్రామ్స్ సండే ప్రోగ్రామ్స్ అయితే ఇదే విధంగా ప్రోగ్రామ్స్ అయితే జరుగుతాయంట. జనాలు కూడా ఇలాగే వస్తారు అని అంటున్నారు చాలామంది. ప్రోగ్రామ్స్ అయితే జరుగుతుంది ఇక్కడ వచ్చేసి ఈ మర్రి చెట్టు కొన్ని వందల సంవత్సరాలు అని అంటున్నారు అందరూ. నేనైతే మర్రి చెట్టు దగ్గరికి అయితే వెళ్ళాను, మీకు కూడా ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. దానికి ముందు ఈ బొమ్మలు చూడండి, చిన్నపిల్లలకు చాలా పనికి వస్తాయి. బొమ్మలు బాగున్నాయి కదా. ఇక్కడ ఇదే విధంగా వ్యాపారస్తులు ఇక్కడ బొమ్మలు అమ్ముకోవడం ఇలా జరుగుతాయంట. వారం వస్తారంట వీళ్ళైతే ఇక్కడ ఉండరు. ఇక్కడ చూడొచ్చు మనం మర్రి చెట్టు. ఈ ఏర్లు గోడలు అనేది కిందికి దిగజారి మళ్ళీ కింద భూమిలోకి వెళ్ళిపోయాయి అనమాట. మళ్ళీ గొడుగు తిన్న చుట్కారం ఉన్నాయి. అయితే చాలా బాగుంది ఇక్కడ చూడండి, మనం చూడొచ్చు. ఏర్లు పైన కింది దిగి కిందికి వెళ్ళిపోయాయి అన్నమాట. ఇక్కడ ఎదిగిన ఫంక్షన్ జరుగుతూనే ఉంటాయి, కంటిన్యూగా వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. ఫంక్షన్ అయితే చాలా బారింది. అయితే మనం గుడిలోకి అయితే వెళ్దాం. ఇదైతే గుడి ఆవరణంలో మనం అయితే ఉన్నాం ఇప్పుడు. ఇదంతా చూడు, కాంపౌండ్ కూడా చాలా పెద్దది కట్టారనమాట ఇక్కడి మనమైతే లోపలికి వెళ్దాం. దానికి ముందు ఇక్కడ జ్యోతిలు వెలిగిస్తారు, చూపిస్తాను మీకు. చూడండి ఇక్కడ మనం గుళ్ళకి అయితే వెళ్దాం ఇప్పుడు. ఈరోజు అయితే జనాలు చాలామంది వచ్చేట్టున్నారు. నంది దగ్గర మొదలు పెడదాం. వచ్చారు మనము క్రౌడ్ దిగిన చాలామంది వచ్చారు. అసలు బయట అయితే తక్కువ అనిపించింది, కానీ అక్కడ ప్రోగ్రామ్ జరిగే చోట కానివ్వండి, లోపల గుడిలో కానివ్వండి చాలామంది వచ్చారు. స్నానాలు చేసే చోట తక్కువ మంది కనబడారు అన్నమాట. మనకైతే మీకు రౌండ్ వేస్తాను, యువతల మొత్తం చూపిస్తాను, ఎంతమంది ఉన్నారు, ఇంకా ఏమేం చేస్తున్నారు చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి శివుడు విగ్రహాలు అనేది వరుసగా లైన్గా ఉన్నాయన్నమాట. ఇక్కడ జ్యోతిలు వెలిగిస్తూ ఉన్నారు వీళ్ళు. అక్కడ లాస్ట్లో క్యూ ఉంది చూడండి, ఆ క్యూ దగ్గర నుండి అక్కడ లాస్ట్లో దీపాలు, ప్రమిదలు అవన్నీ లాస్ట్లో ఇస్తారనమాట. అంటే క్యూ ఉందన్నమాట. ఆ క్యూ 1 by 1 వస్తూ ఇలా శివుడి విగ్రహాల దగ్గరికి వచ్చి దీపాలు వెలిగిస్తున్నారు చాలామంది. మనం చూడొచ్చు ఇక్కడ చాలామంది ఇదే ఈ విధంగా ప్రమిదలు ఎత్తుకొని వచ్చి అక్కడ దేవుని దగ్గర పెడుతున్నారు, శివుని దగ్గర. ఓకే ఫ్రెండ్స్, కంటిన్యూ వీడియో చూస్తూనే ఉండండి. క్రౌడ్ అయితే చాలామంది వచ్చారు. గుడిలో ఉన్నంతవరకు చాలా మనశ్శాంతిగా ఉంటుందండి, చాలా బాగుంటుంది నిజంగా. అందుకే మనసు బాగాలేనప్పుడు ఎవరైనా సరే గుడిలోకి వెళ్ళండి, కాసేపు కూర్చోండి, స్పెండ్ చేయండి. నిజంగా చెప్తున్నాను, అద్భుతంగా ఉంటుంది. మైండ్ సెట్ మారుతుంది, కొంచెం రిలాక్స్ అవుతారు, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి మన దర్శనం అయిపోయింది, మనం వచ్చిన పని అయిపోయింది. మొత్తం మీకైతే చూపించాను అనుకుంటున్నాను నేనైతే. మీకు కానీ ఇప్పుడు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.